నమస్తే సకులు. ఈరోజు కథ పేరు దుష్కర్మ ఫలితం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి మళ్ళీ శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ లోకంలో న్యాయం లేదు. నీవు సజ్జనుడవే, కానీ ఎవరో దుర్మార్గం తలపెట్టినందువల్ల ఏ పాపము ఎరగని నీవు ఈ అర్ధరాత్రి వేళ ఈ విధంగా శ్రమపడుతున్నావు. ఒకరు చేసే పాపాలకు మరొకరు శిక్ష అనుభవిస్తారు అనడానికి నీకు ఒక కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. ఆయనకు తన భార్య అంటే మితిలేని ప్రేమ కొద్దీ ఆమె కోరిన ప్రతి కోరిక తీర్చేవాడు. ఈ విధంగా రాజు తన ప్రతి చిన్న కోరికను ఆజ్ఞగా శిరసావహించడం చేత రాణికి గారాబం జాస్తి అయింది. రాను రాను ఆమె కోరికలు మహాదారుణంగా ఉండసాగాయి. అసలే రాజుగారికి పంచ ప్రాణాల కన్నా ఎక్కువగా ఉంటున్న రాణి గర్భవతి అయింది. దానితో పాటు ఆమె కోరికలు హెచ్చాయి. మామూలుగానే ఆమె కోరినదల్లా జరగనిచ్చే రాజు ఇప్పుడు మరింత ఉత్సాహంతో బాగా కోరికలు చెల్లించసాగాడు. రాణి నిండు చూలాలై ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న రోజుల్లో రాజును ఒక భయంకరమైన కోరిక కోరింది. తనకు మనిషి రక్తంలో స్నానం చేయాలని ఉన్నది అని చెప్పింది. ఈ ఘోరమైన కోరిక వినగానే రాజు చకితుడయ్యాడు. అది చూసి రాణిగారు, ఈ కోరిక తీరిపోయిందంటే నా ప్రాణం దక్కదు, తీరకపోయిందంటే నా ప్రాణం దక్కదు, నాతో పాటు నా గర్భంలో ఉన్న శిశువు ప్రాణం కూడా పోతుంది అన్నది. ఈ మాట వింటుంటే రాజుకి తన ప్రాణం పోయినంత పని అయింది. పాపం, ఆయన తన భార్యకు మగబిడ్డ పుట్టి తన వంశం నిలబెడతాడని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుచేత ఆయన తన భార్య కోరిక తీర్చక తప్పలేదు. ఆయన ఆజ్ఞ మీద కొందరు వేటగాళ్ళు అరణ్యంలోకి వెళ్ళి 100 మంది బిల్లులను పట్టుకుని రాజుగారి వద్దకు తెచ్చారు. రాజుగారు వాళ్ళపైన లేని నేరాలేవో మోపి శిరచ్ఛేదానికి ఉత్తర్వు ఇచ్చాడు. దౌర్భాగ్యులైన ఆ బిల్లుల తలలు కొట్టించి వారికి రక్తమంతా ఒక చలువరాతి తొట్టెలో పట్టించి రాజు తన భార్యను వచ్చి అందులో స్నానం చేయమని అడిగాడు. పరమానందంతో రాణి పరిగెట్టుకుంటూ వచ్చి రక్తపు తొట్టి దగ్గర రక్తాన్ని చూసి కేవ్వుని అరిచి స్పృహ తప్పి పడిపోయింది. ఆ స్థితిలోనే ఆమెకి ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాడిని తల్లిదండ్రులు మహాగారాభంగా పెంచుతూ వాడికి 7 ఏళ్ల వాడై వచ్చే వరకు జాగ్రత్తగా చూస్తూ ఉండగా 7 ఏళ్ళు వచ్చినాక ఒకనాడు ఒక ముసలి బిచ్చగాడు రాజద్వారం వెలుపల నిలబడి రాజును ఆయన కొడుకును బయటికి రమ్మనండి అని కేకలు పెట్టారు. భటులు వచ్చి ఈ సంగతి చెప్పేసరికి రాజుకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. అయితే రాణి ఆయనతో, ఆ బిచ్చగాడి రూపంలో వచ్చినవాడు ఏ దేవుడైనా కావచ్చు, అబ్బాయిని తీసుకుని బయటికి వెళ్ళండి, అందులో వచ్చే నష్టం ఏముంది అన్నది. సరేనని రాజు తన కొడుకుతో సహా మెడ దిగి బయట ద్వారం వద్దకు వెళ్ళాడు. రాణి పై అంతస్తు కిటికీల నుంచి ముందుకు వంగి బయటికి చూస్తోంది. పిచ్చగాడు రాజకుమారుణ్ణి చూస్తూనే, ఈ కుర్రవాడి శరీరం నిండా రక్తం ఉన్నదేమిటి అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అదే క్షణంలో రాణి పై అంతస్తు కిటికీ నుంచి కింద పడి ప్రాణాలు వదిలింది. రాణి చనిపోవడంతో రాజుకి జీవితం శూన్యం అనిపించింది. 100 మంది బిల్లులను అక్రమంగా చంపి పాపం చేసిన వాడిని నేనే కదా, ఎందుకు నా భార్య ఎందుకు శిక్ష పొందాలి? నేనే ముందు చనిపోయి ఉంటే ఆమె నాతో పాటు తప్పక ప్రాణాలు వదిలేది. అందుచేత ఆమెతో పాటు నేను కూడా మరణిస్తాను అని రాజు నిశ్చయించుకున్నాడు. ఆయన అధికారులందరినీ పిలిచి, నేను ప్రాణత్యాగం చేసుకుంటున్నాను, నా కొడుకు యుక్త వయస్కుడు అయ్యేదాకా నా తమ్ముడి చేత రాజ్యపాలన చేయించండి అని ఆజ్ఞాపించి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజకుమారుడు చూడడానికి అచ్చు తండ్రిలానే ఉన్నప్పటికీ అతనికి తల్లి మనస్తత్వం అలవడింది. అతని మనసుకి నిలకడ ఉండేది కాదు. అతని కోరికలు విడ్డూరంగా ఉండేవి. అతని చుట్టూ ఉండేవారు అతన్ని అర్థం చేసుకుని ఎంతో ఆదరంతో ఉండేవారు. ఆ కుర్రవాడు సాధ్యమైనంత వరకు ఎవరితోనూ ఎలాంటి సంబంధము పెట్టుకోకుండా ఏకాంతవాసిలాగా పెరిగాడు. తరచుగా అతను వేట నెపం మీద వేటగాళ్లతో అడవికి వెళ్ళేవాడు. అక్కడ తన పరివారాన్ని మోసం చేసి తప్పించుకుని ఒంటరిగా కొండలు అరణ్యాలు కలే తిరిగేవాడు. అతని మనసు దేనికోసమే వెతుకుతూ ఉన్నట్లు ఉండేది, కానీ తనకేమి కావాలో అతనికే తెలియదు. రాజకుమారుడు పెద్దవాడయ్యేదాకా అతని పినతండ్రి ఒక్క పోలు రాకుండా రాజ్యపాలన జరిపాడు. ఆయన రాజకుమారుడికి తగిన కన్యను వెతికి వివాహం చేద్దామని కూడా ప్రయత్నించాడు.
కానీ ఎవరూ కూడా తమ కుమార్తెను అతనికి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఆ కుర్రవాడు శాపంతో పుట్టాడని పుకారు పడిపోయింది. ఈ పుకారుని చాలామంది చాలా దూరం వ్యాపించడం వల్ల కడజాతి కన్యలు కూడా అతన్ని పెళ్లాడ నిరాకరించారు. అందుచేత అతను బ్రహ్మచారిగా ఉండే రాజ్య పట్టాభిషేకం చేయించుకున్నాడు. అతనికి బ్రహ్మచారి రాజు అన్న పేరు కూడా వచ్చింది. అతను ఒకసారి అలవాటు ప్రకారం వేటకని బయలుదేరి అడవిలో తన పరివారం నుంచి తప్పించుకుని ఒంటరిగా అరణ్యమంతా సంచరిస్తూ ఒక ఋషీశ్వరుడి ఆశ్రమంలో ప్రవేశించాడు. ఆ ఆశ్రమం ఆవరణలో ఒక చిన్న వినాయకుడి గుడి ఉన్నది. దాని చుట్టూ ఎత్తైన చెట్లు, వాటిని అల్లుకుని వనలతలు ఉన్నాయి. రాజు ఆ లతల మధ్యగా పాకి వెళ్ళి చల్లని నీడలో పడుకుని నిద్రపోయాడు. ఎక్కడో మనుషులు మాట్లాడుతున్నట్టు వినిపించి అతను నిద్రలేచి ఎదురుగా చూసేసరికి ఒక అందమైన యువతి మునికన్య వినాయకుడికి మొక్కుతూ, దేవా, నాకు బ్రహ్మచారి రాజు భర్త అయ్యేలాగా అనుగ్రహించు అని ప్రార్థన చేస్తోంది. అతను అమితాశ్చర్యం చెంది లతల చాటు నుంచి ఆ మునికన్య ఎదుటికి వచ్చి, నేనే ఆ బ్రహ్మచారి రాజును అన్నాడు. ఆమె ఆ ఆశ్రమంలో ఉండే ఋషీశ్వరుడి కుమార్తె, పేరు కువలయని. ఆమె అతన్ని తన వెంట తండ్రి వద్దకు తీసుకువెళ్ళి ఆయన వారిద్దరూ వివాహం ఆడటానికి అనుమతించాలని అడిగారు. ఆయన అనుమతించి ఆశీర్వదించాడు. రాజు కువలయని తన వెంట తెచ్చుకుని ఆమెతో సుఖంగా జీవించసాగాడు. కువలయని పతివ్రతలాగా నిష్కళంకమైన ఆనందం పొందింది. కానీ రాజుకి మాత్రం మనసు అస్థిమితముగా ఉండడము, అస్పష్టమైన వాంఛలతో బాధపడటం ఉంటూ వచ్చింది. ఒకనాడు రాజు రాణి వనానికి వెళ్ళారు. అక్కడ వారు నడుస్తూ ఉండగా వారికి ఒక సన్యాసి ఎదురు వచ్చాడు. దంపతులు ఆయనకి ప్రణామం చేయబోతూ ఉండగా ఆయన తన పాదాన్ని దర్భముళ్ళపై వేశాడు. కాలిలో దర్భ గుచ్చుకునేసరికి ఆ సన్యాసి పెద్ద పెట్టున అరిచి ఒంటికాలిపై గెంతి నోటికి వచ్చినట్టు శాపనార్థాలు ఉచ్చరించాడు. సన్యాసి అయినవాడు కొంచెమైనా మనోనిగ్రహం లేకుండా ఉండడం చూసి కువలయని గట్టిగా నవ్వేసింది. వెంటనే సన్యాసి తన కోపాన్ని ఆమె మీదకి తరల్చి, తొందరపడకు, నీవు ఏడ్చే రోజు ఎంతో దూరం లేదులే, ఎవరో చేసిన పాపం నిన్ను కట్టి కొడుపుతుంది, చూస్తూ ఉండు అన్నాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది కాలానికే నగరానికి ఒక వింత మనిషి వచ్చాడు. వాడి మొహం పొడుగ్గా గుర్రం మొహంలాగా ఉంది. వాడు వేణువు ఊదుతూ వీధి వెంబడ వస్తూ ఉంటే ఆ గానం విన్నవారందరూ మతులు పోయి తాము మరిచి వెర్రి వేషాలు వేయసాగారు. ఇది చూసి నగరవాసులకు మండిపోయింది. వారు గుర్రం మొహం వాడిని పట్టుకుని దుర్గకు బలి ఇవ్వడానికి తీసుకుపోసాగారు. ఈ వార్త రాజుకి తెలిసింది. ఆయన ఆ విచిత్ర వ్యక్తిని పిలిపించి వేణువు వాయించమన్నాడు. గుర్రం మొహం వాడు వాయించాడు. ఆ గానం వింటుంటే ఎల్లప్పుడూ చెదిరి ఉండే రాజుగారి మనసుకి స్థిమితం కలిగింది. ఆయన కళ్ళ ముందు హంసమయమైన మానస సరస్సు, దాని తీరాన ఒక శ్వేతసుందరి కనపడ్డాయి. ఆ దృశ్యం చూస్తుంటే రాజును ఇంతకాలము వేధించే అస్పష్టమైన కోరికకు ఒక రూపం వచ్చింది. అతనికి కావలసింది ప్రపంచంలో ఆ శ్వేతసుందరి తప్ప ఇంకేమీ లేదు. ఆయన ఆ శ్వేతసుందరిని తప్ప మిగతా ప్రపంచాన్ని, తన భార్య అయిన కువలయని కూడా మర్చిపోయాడు. రాజుగారికి మతిపోయింది అన్నారు. ఆయనకు మానస సరస్సును చేరుకోవాలన్న కాంక్ష పుట్టింది అని తెలుసుకుని ఆయన కోట దాటిపోకుండా భటులు అహోరాత్రాలు కాపలా కాశారు. అయినా ఒక రాత్రి రాజు అందరినీ ఏమర్చి కోట వెలుపడి ఎటో బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక వెనక నుంచి కేక వినపడింది. ఆగండి, మీరు మానస సరస్సుకు పోతున్నారు, మీకు దారి చూపిస్తాను. రాజు ఆగి ఆ మనిషిని దగ్గరికి దానిచ్చాడు. ఆమె కువలయని. కానీ ఆయన గుర్తించలేదు. తనకు దారి చెప్పే మనిషి దొరికినందుకు సంతోషించి ఆమెను వెంట పెట్టుకొని నడిచాడు. రోజులు గడిచిపోతున్నా వారు ఇంకా నడుస్తూనే ఉన్నారు. కువలయని నీరసించిపోతున్నది. నీ మూలంగా ఆలస్యం అవుతున్నది, నాకు దారి చెప్పు, నేను ముందు వెళ్ళిపోతాను అన్నాడు ఆయన ఆమెతో. మన దారులు వేరయ్యే చోట కానీ చెప్పను అన్నదామె. ఆ చోటు కూడా వచ్చింది. నీరసంతోనూ ఆయాసంతోనూ ఆమె ఒక చెట్టు కింద పడిపోయి మరీ కదలలేకపోయింది. ఇక మీ దారి మీది, నా దారి నాది. మానస సరస్సుకు ఎటు వెళ్ళాలో నాకు తెలియదు. గొంతులో ఊపిరి ఉన్నంత దాకా మీ వెంట ఉండాలి అన్న కోరికతో మిమ్మల్ని మోసం చేశాను. నా పని అయిపోయింది అన్నది కువలయని. రాజుకి వెర్రి కోపం వచ్చింది. ఆ ఆవేశంలో ఆయన ఆమె పీకతో గట్టిగా
ఆమె పీక గట్టిగా పట్టుకొని ఊపాడు. ఆమె ప్రాణం విడిచింది. ఆమె ప్రాణం పోగానే రాజుకి పట్టిన ఉన్మాదం కాస్త దిగిపోయింది. ఆమె తన భార్య అని, తాను ఆమెను చంపానని తెలుసుకున్నాడు. ఆమె పైన పడి ఏడ్చాడు. ఆమె జుట్టు తన కంఠం చుట్టూ కట్టుకుని ఆమె శరీరాన్ని చేతులతో ఎత్తుకుని సమీపంలో ఉన్న మడుగులోకి దూకి ఆయన ప్రాణత్యాగం చేసుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పెద్ద రాజు కదా 100 మంది పిల్లులను చంపి పాపం చేశాడు. ఆ పాపం ఆయనను ఆయన భార్యను విడిపించడమే కాక ఆయన కొడుకుని ఆయనతో ఎట్టి సంబంధము లేని కువలయన్ని కూడా ఎందుకు సోకింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పాపం ఒక్క మనిషికే చెందదు. ఆ మనిషితోనూ ఆ పాప కార్య సంబంధం గల అందరినీ శిక్షిస్తుంది. కువలయునికి తన మామగారితో ఏమీ సంబంధం లేకపోయినప్పటికీ బ్రహ్మచారి రాజు నాకు భర్త కావాలి అని కోరుకున్నప్పుడే తమ మామగారు చేసుకున్న పాపంలో పాలు పంచుకోవడానికి సిద్ధపడింది. ఇక ఒక ఇల్లు తగలపడితే దాదాపు దగ్గర ఉండే ఇళ్ళు అన్నీ కూడా తగలపడతాయి కదా, అలాగే పాపం కూడా ఒక వ్యక్తిని, ఒక కార్యాన్ని అంటిపెట్టుకుని ఉండదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈరోజుకి కథ సమాప్తం సకులు. మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.